అందరికీ నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో సెప్టెంబర్ నెల రాశి ఫలితాల్లో ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి చెప్తున్నానండి. వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ఒక 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి. ఎందుకంటే మీ లగ్నాది రాశ్యాధిపతి 12వ స్థానం వ్యయంలోకి వస్తున్నాడు. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. సో హాస్పిటల్స్ తరచుగా సందర్శించి రావచ్చు, లేదంటే అనారోగ్య సూచనలు ఏదో ఒకటి తరచూ బాధపడుతూ ఉంటాయి. సో వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ప్రధానంగా ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వీళ్ళకి మరొకటి కుటుంబంలో సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇబ్బంది రావచ్చు. మీకు ధనం అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గానే ఖర్చు అయిపోతుంది. అనుకోని విధంగా డబ్బులు శుభమూలకమైన ఖర్చులు ఉంటాయి. అట్లాగే మీకు పిల్లల నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి మొండి పట్టు మాట వినకపోవటం అనేది కొంచెం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువు అనేది అంత నత్తనడక సాగటం, మీకు అది ఇబ్బందిగా అనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ప్రధానమైన సమస్యలు ఒకటి, సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. 2, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని మీరు ఎక్కువ మందలించకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి, తాత్కాలికంగా ఇదంతా. నెక్స్ట్ ఇంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సంబంధించినటువంటి అమ్మవారికి పూజ చేయించుకుంటే సరిపోతుంది. సో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళు దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం చెప్పదగినటువంటి ప్రధానమైనటువంటి సూచన. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళు ఇది మాత్రం మర్చిపోవద్దండి, ఇది ప్రధానమైనటువంటి సూచన. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.